ఎవరైతే ఎంఆర్ఓ ఇప్పుడు సరే ఇప్పుడు ఒకటి మనం మోటుగా ఆలోచన చేస్తే సర్కారు భూమిలో వీళ్ళు గుడి కట్టిర్రు అనేది వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తుర్రు. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థను ముందటేసిర్రు, పోలీసు వాళ్ళను కందిరీగల లెక్క కావలి పెట్టుకొని చేస్తుర్రు. మరి ఇప్పుడు ఎట్లా సర్కారు భూమిలో ఉంది అనేది ఇప్పుడు వాళ్ళు అనుకొస్తుర్రు. మీరేం చెప్తారు? సర్కార్ ఏడు నుంచి పుట్టుకొచ్చింది, ఏ టైంలో గుడి కట్టిర్రు, సర్కార్ ఎప్పుడు వచ్చింది, ఏ సర్కార్ కింద కట్టిర్రు, సర్కార్ కట్టిందా? సర్కారే దేవుడు దేవతల భూమి ఇది. భారతదేశం అంటే టెంపుల్స్ ల్యాండ్ అంటారు, గాడ్స్ ల్యాండ్ అంటారు. సో ఏ సర్కార్ వచ్చి ఏ బాధ కలిగించింది? అది ఉన్న 300-500 గజాల టెంపుల్లో సో అంతగా ఏం బాధ పెట్టింది అంటే డబ్బులు లేవని అమ్ముక తిందామన్నా ఈ దేశాన్ని కూడా అమ్మేస్తారు, రాష్ట్రాన్ని అమ్ముతాడు, దేశాన్ని కూడా అమ్మేస్తారు. సో ఇదేనా మనకు కావాల్సింది? మనకు కావాల్సింది డబ్బులు లేకుంటే ఎలా ఉపాధి కల్పించాలా, ఎలాంటి వ్యవస్థ క్రియేట్ చేయాలా, చిన్న చిన్న పనులు చేయించాలా. సో అట్లాంటి స్కీమ్లు తీసుకురావాలి. కానీ దేవతల భూమి దేవుళ్ళనే తీసేసేటట్టు వస్తే మన హిందుత్వం ఎక్కడుంది? ఇది హిందుస్థాన్, హిందూ పుట్టిన దేశం, దేవుళ్ళు పుట్టిన దేశం. సో మన దేశంలో మనకే భద్రత లేదు, ఆ దేవతలకే భద్రత లేదు. సో ఏ కారణాల వల్ల తీయాల్సి వచ్చింది? మాకు జవాబు కావాలా. అక్కడ మీకు అంతగా అవసరం ఉంటే ఆ గుడిని ఇంకా వైభవంగా కట్టి ఆ ల్యాండ్ మీకు అవసరం ఉంటే అందరి సహమతితోటి మీరు ఏం చేయాలనుకున్నారు ప్రజలలో రావాలి, ప్రజలకు చెప్పాలి. ఇది ప్రజల సొమ్ము, ఎవరు అయ్యే సొమ్ము కాదు. ఏ గవర్నమెంట్ వచ్చింది ఎందుకు? ప్రజాసేవ చేయడానికే ఎన్నుకున్నాము. Without prajala information, how can you act on this?